ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో కలేజ చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అది వాస్తవమే. కానీ కాలక్రమేణా ఈ చిత్రం ఆడియన్స్కు బాగా నచ్చింది. ముఖ్యంగా నేటి తరం ఆడియన్స్లో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ స్టేటస్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో కోరుకున్నారు. వాళ్ళ కోరికను మన్నించి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఊహించిన రేంజ్లోనే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ నమోదు అవ్వలేదు, కానీ ఓవర్సీస్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ నమోదు చేసుకుంది. నిన్నటి వరకు గబ్బర్ సింగ్ చిత్రం నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు గ్రాసర్గా నిలిచింది. సుమారు $68,000 గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. మహేష్ కలేజా చిత్రం మొదటి రోజు వసూళ్ల వరకు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పలేదు, కానీ రెండవ రోజుతో ఆల్ టైమ్ రికార్డు గ్రాసర్గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలిపి $80,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గబ్బర్ సింగ్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకు కలిపి చూస్తే ప్రీమియర్ షోస్తో కలిపి ₹5 కోట్ల రేంజ్లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి మొత్తంగా 70 లక్షల గ్రాస్ వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ₹5,70,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే కలేజ చిత్రం చూస్తుంటే లాంగ్ రన్ను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలేజ చిత్రానికి మాత్రం ఫుల్ రన్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పే అవకాశాలున్నాయి. టాలీవుడ్ నుండి మొట్టమొదటి 10 కోట్ల గ్రాస్ రిలీజ్ సినిమా కూడా కావచ్చు.